రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గత 2-3 రోజుల నుండి ఆందోళన బాట పట్టారు. సేవ్ పాలిటెక్నిక్, సేవ్ ఎస్బిటిఇటి అంటూ రోడ్లపై బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకొని కాలేజీల ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్, ఐటీఐ, ఏటీసీలను విలీనం చేయొద్దని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆ నిరసనల్లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీకు ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్దుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు 2, ఆ జాయింట్ రిపోయింది, ఎల్బో గిట్ రిపోయింది తెలుసా. నేను ఓన్ చెప్పుకోవాలి, మళ్ళీ పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది చేసేది. ఇలా నిరసనల్లో గాయపడిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దశాబ్దాలుగా ఎస్బిటిఇటి స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శిక్షణగా మారుస్తున్నారని, శక్తి పాలసీ వల్ల తమ 3 ఏళ్ల చదువంతా వృధాయేనా అని, ఇప్పుడు తాము ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేయాలా, లాటర్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఇక వెళ్లడం కష్టమేనా అంటూ ప్రభుత్వంపై విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు మళ్ళీ మేము ఐటీఐ అవన్నీ చేస్తే మాకు మళ్ళీ ఫీజు ఒకటి కట్టుకోవాలి సార్. ఆ ఫీజు అవన్నీ పూర్ ఫ్యామిలీస్ తోనే మేము ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాం సార్. ఇక్కడ డిప్లొమా ఇవన్నీ తీసేస్తాడు అంటుండే ఇప్పుడు సీఎం. మేము ఏం చేయాలి ఇప్పుడు? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి. మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటీం లేదు. అసలు నేను గర్ల్స్ మీద చెయ్యేందుకు వేసాడని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. విద్యార్థులు తమ శక్తికి మించి పోరాటం చేయడంతో ప్రభుత్వ పెద్దలు కిందికి దిగొస్తున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.